పాడుబడ్డ ఇండ్లను పంచేదెట్లా? రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన్న స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఆఫీసర్ల ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు. సౌలతులు రిపేర్లకే 1000 కోట్లకు పైగా ఖర్చయితాయని అంచనా. గోడలకు పగుళ్ళు, స్లాబులు, పిల్లర్లకు మధ్య గ్యాపులు, విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకులు, కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు. తాగునీరు, కరెంటు, రోడ్లు, ఇతర వసతులు నిల్. సో చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఇండ్లు మాత్రం. మనమైతే కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేసినాం. ప్రతి ఏరియాకు పోయినప్పుడు అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ల సిచ్యువేషన్ ఏంటని చాలా వరకు మనం తెలుసుకున్నాం. కొన్ని అయితే మొత్తం అవి పడవ పెట్టడం వల్ల, ఎవరికి ఇవ్వకపోవడం వల్ల చెట్లు మొలిచి నాశనం అయిపోయినాయి. అట్లా వదిలేయడం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినాయి. ఇప్పుడు ఇక్కడ మేదీపట్నం పోండి, బోజగుట్ట అని ఉంటుంది. ఆ పక్కనే ఇల్లు కట్టిరు, మొత్తం చెత్త చెదారంతో నిండిపోయి ఉంటాయి అవి. సో ఎంత ఘోరంగా, ఇక కొన్ని అయితే ఈ క్వాలిటీ లేవి ఇవి. ఎందుకంటే ఆ ఇచ్చిన డబ్బుల్లో మొత్తం కమిషన్లకే సగం పోతే ఇక కాంట్రాక్టర్ మిగతా వాటితో ఏం కడతాడు? మొత్తం ఆ రోబో శాండ్తోని లేకపోతే క్వాలిటీ లేని దీంతోని కట్టడం వల్ల మొత్తం ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చినాయి. ఎక్కడన్నా స్లాబు కురుస్తుందా? మీరు గిట్టు పోండి, మల్లన్న సాగర్ కోసం కట్టిన ఇండ్ల దగ్గరికి పోండి, స్లాబులు కురుస్తాయి, గోడల దగ్గరికి నిమ్మొస్తూ ఉంటుంది, గోడలకు నిమ్మొచ్చి నీళ్లు ఇట్లా ప్రవహిస్తూ ఉంటాయి ఇండ్లల్లో. అంత దారుణంగా ఉన్నాయి. పిల్లర్లకి క్రాకులు వచ్చిన ఇండ్లు ఉన్నాయి. మరి ఇట్లాంటి ఇండ్లను ఏం చేస్తారు? ఇప్పుడు వాటిని రిపేర్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? తక్షణమే రిపేర్ చేసి అవకాశం ఉన్న వాటిని రిపేర్ చేసి అర్హులైన పేదలకు ఇచ్చేయాలి. వాళ్ళు ఏదో రకంగా మరమ్మతులు చేసుకొని ఇంకోటి చేసి వాళ్ళు అందులో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక అసలు ఇవి పనికిరావు అన్నప్పుడు కూలగొట్టి మళ్ళీ కట్టించండి, ఏముంది అందులో? ఇదే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో అది పెద్ద ఇదా? ఆయన ఏమైనా పెద్ద లక్షల ఇల్లు కట్టిండు, ఇక అవి ఎట్లా అని ఆలోచించడానికి ఏముంది? ఇగో ఇది చూడండి, పైపులు, కిటికీలు దొంగల పాలట. ఇగో 7 కాడి కిటికీలు ఉడబెట్టుకొని అవతల పడ్డారు. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి ఇది. ఒకే చోట సుమారు 200 ఇండ్లు నిర్మించి ఏడాది క్రితం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. కానీ పంపిణీ మాత్రం మర్చిపోయారు. దీంతో నిర్వహణ లేక ఇండ్లన్నీ దెబ్బతిన్నాయి. దీనికి తోడు విద్యుత్ వైర్లను, పైపులను, ఇనుప కిటికీలను దొంగలు ఎత్తుకపోయారు. క్వాలిటీ లేకపోవడంతో గోడలు నెర్రలు బారినాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు లేవు. దీంతో రిపేర్లు చేసి ఈ ఇండ్లను పంపిణీ చేయాలంటే దాదాపు 2 కోట్లు అవసరం అవుతాయట. చేయండి, 2 కోట్లే కదా. కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్, ఆయన పుత్రికనేమో జైలు ఉంది, ఈ మానస పుత్రికనేమో ఇట్లా అయిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. నాడు సుమారు 3 లక్షల ఇండ్లు మంజూరు చేసి 12,560 కోట్లు ఖర్చు పెట్టిన పూర్తయిన ఇండ్లు 1.5 లక్షలు మాత్రమే. వీటిలో సగానికి పైగా ఇండ్లకు తాగునీరు, కరెంటు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు లేకపోవడంతో పంచకుండానే అప్పట్లోనే పక్కన పెట్టారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్కీ డ్రా ద్వారా సుమారు 1 లక్షకు పైగా ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసిన పొజిషన్ చూపలే. దీంతో అసలే క్వాలిటీ లేకుండా నిర్మించిన ఇండ్లు కాస్త నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు పగుళ్లు బారి, ట్యాంకులు పగిలిపోయి, పైపులు విరిగిపోయి, కిటికీలు, తలుపులు ఊడిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కిటికీల ఊచలు, తలుపులు, కరెంటు వైర్లు, ఇతర సామాగ్రి దొంగల పాలైంది. హైదరాబాద్ లాంటి చోట్ల నిర్మించిన అపార్ట్మెంట్లో డ్రింకింగ్ వాటర్, కరెంటు, లిఫ్ట్లు, డ్రైనేజీ సమస్యతో 20,000 మంది అటు దిక్కు కూడా పోవట్లే. లక్కీ డ్రా ద్వారా ఇండ్లను పొందిన లబ్ధిదారులు వాటిని అప్పగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుండటంతో ఇటీవల రాష్ట్ర సర్కార్ జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పరిస్థితి తెలుసుకునేందుకు కలెక్టర్ల ద్వారా ఫీల్డ్ ఎంక్వైరీ చేయిస్తున్నదట. ఇగో రిపేర్లు చేసి ఇండ్లు ఇవ్వండి, భయంసాలో ఆందోళనకు దిగిన లబ్ధిదారులట. చాలా దారుణం అసలు ఇండ్లు అయితే. ఇప్పుడు చాలామంది మాట్లాడతారు కదా, కేసీఆర్ అని. ఏంది ఇది? 10 సంవత్సరాలైన పరిపాలన కనీసం ఒక ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేకపోయింది కదా. ఇది డెవలప్మెంట్ అంటారా దీన్ని? మీరు ఏ స్కీమ్ చూసినా స్కామే అండి, ఏ స్కీమ్. ఇది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల దాని మీద స్టార్ట్ చేసినా పెద్ద స్కామ్ బయటకు వస్తుంది.